హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో స్క్విడ్ గేమ్ సీజన్ 3 రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. మా నైట్ కంప్లీట్ చేశాను భయ్య. ఫైనల్లీ ఈ స్క్విడ్ గేమ్ గోల్ అయితే వదిలిపోయిందని అయితే అనిపించింది నాకు. మళ్ళీ దీనికోసం వెయిట్ చేయక్కర్లేదు అసలు. ఫైనల్లీ నెట్ఫ్లిక్స్ ఒక సిరీస్ నైనా కంప్లీట్ చేసాడు పూర్తిగా. మరి సీజన్ 3 విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్ భయ్యం, సీజన్ 2 అన్నది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు పర్సనల్లీ. నేను రివ్యూ పెట్టినప్పుడు కూడా చెప్పా నేను డిసప్పాయింట్ అయ్యానని చెప్పేసి. సో నాకంత సీజన్ 2 వర్కౌట్ అవ్వలేదు. దాని మీద పోల్చుకుంటే ఈ సీజన్ 3 అన్నది కొంచెం బెటర్ అనిపించింది భయ్య. మరీ సూపర్ అని అయితే ఏం చెప్పట్లేదు, నేను బెటర్ అంతే. స్క్విడ్ గేమ్ 1 అనేది సూపర్ ఉంటుంది. బట్ కంటిన్యూషన్ 2 అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. 3 మాత్రం కొంచెం పర్లేదు అనిపించింది. సూపర్గా అయితే ఏం అనిపించలేదు నాకు. ఎందుకు ఏంటి అన్నది ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చింటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఖచ్చితంగా కొట్టండి. ఎందుకంటే మూవీ అప్డేట్స్ లాంటివి, ట్రైలర్ అప్డేట్స్ లాంటివి ఇలాంటివన్నీ ఛానల్లో చెప్పలేను నేను. చిన్న చిన్న అప్డేట్స్ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో కొట్టండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే గేమ్స్, ఈసారి గేమ్స్ అయితే చాలా సీరియస్గా అయితే ఉన్నాయి. నాకు అవి చాలా బాగా నచ్చాయి. గేమ్స్ పరంగా, ఆ థ్రిల్లింగ్ సెటప్ పరంగా, ఆ సస్పెన్స్ అయితే సూపర్గా క్రియేట్ చేశారు ఆ డ్రామాలో అయితే. మెయిన్గా సెకండ్ ఆర్ థర్డ్ ఎపిసోడ్లో వచ్చే హైడ్ అండ్ సిక్ గేమ్ అయితే టాప్ లెవెల్ అనిపించింది నాకైతే. ఎపిసోడ్ మొత్తం కూడా సూపర్గా అనిపించింది నాకు. గేమ్స్ పరంగా చూద్దాము, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పరంగా చూద్దాము, మేము గేమ్స్ కోసమే చూస్తున్నాము అనుకునే ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి భయ్య, మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు. అందులో అయితే డౌట్ లేదు. ఎమోషనల్ కంటెంట్ అంటారా, అదిరిపోయింది. ఈసారి ఎమోషనల్ టచ్ అయితే గట్టిగానే ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఆర్క్ కూడా మీకు ఇంప్రూవ్ చేస్తారు. మెయిన్ గా ప్రెగ్నెంట్ లేడీ ఆర్క్ అయితే చాలా బాగుంటుంది భయ్య. ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్ ని సూపర్ గా ఎలివేట్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ కి తీసుకున్న ఎమోషనల్ టచ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా ఎండింగ్ అన్నది చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ కూడా ఓకే వీడు మెయిన్ లీడరా అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చారు భయ్య ఈ సీజన్ మొత్తం అని చెప్పట్లేదు నేను. ఎండింగ్ లో బాగా ఇచ్చారు అనిపించింది నాకు. ఓన్లీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్కి ఇచ్చిన ఎండింగ్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే నాకు సీజన్ 2లో కానీ సీజన్ 3 స్టార్టింగ్ నుంచి కూడా ఒక సైడ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తాడు తప్ప మెయిన్ లీడ్ క్యారెక్టర్ లాగా అయితే నాకు అసలు అనే అనిపించలేదు. అందుకే నేను క్లైమాక్స్ లో ఇచ్చిన మెయిన్ లీడ్ జస్టిస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనిపించింది. జస్ట్ 6 ఎపిసోడ్స్ లో అయితే కంప్లీట్ చేసేసారు. ఎక్కువ సాగదీయలేదు. అది నాకు కొంచెం పర్లేదు అనిపించింది భయ్య. అనవసరమైన సోది అయితే పెట్టుకోలేదు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ క్యారెక్టర్ కి వాళ్ళు రాసుకున్న రైటింగ్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఎందుకంటే మీకు సీజన్ 2 స్టార్ట్ అయితే ఒక మెయిన్ కోర్ పాయింట్ మీద స్టార్ట్ అవుతుంది. ఎందుకు, ఎలానే గేమ్స్ ఆపాలి, ఎలా అయినా వీటన్నిటి నుంచి జనాల్ని కాపాడాలని చెప్పేసి ప్లేయర్ 4, 5, 6 అయితే మళ్ళీ ఎంటర్ అవ్వడం జరుగుద్ది. ఈ కోర్ పాయింట్ అయితే మొత్తం డైల్యూట్ అయిపోద్ది. మీరు సీజన్ 2లో ఆల్రెడీ చూసి ఉంటారు. ఆ కోర్ పాయింట్ మీద ఏమీ రన్ అవ్వదు. గేమ్సే మళ్ళీ రన్ అవుతాయి. నేను అప్పుడే డిసప్పాయింట్ అయ్యానని చెప్పాను నేను. బట్ ఆ కోర్ పాయింట్ మళ్ళీ సీజన్ 3లో కూడా పెద్దగా పట్టించుకోరు భయ్య. మళ్ళీ ఆ గేమ్సే రన్ అవుతుంది. ఆ గేమ్స్ తోనే ఎండ్ అయిపోద్ది సిరీస్ అనేది. మొత్తం డైల్యూట్ అయిపోద్ది. నాకు అదే బిగ్గెస్ట్ మైనస్ స్టోరీలో. మీరు దేంతో అయితే సీజన్ 2 స్టార్ట్ చేశారో అసలు ఆ స్టోరీకే ఎండింగ్ ఇవ్వలేదు అనమాట. నాకు అందుకే అసలు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మీరు కనుక స్టోరీ పరంగా పట్టించుకునే ఆడియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. నాకు అదే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. మరి చెప్తున్నా, చాలా మందికి హ్యాపీ ఎండింగ్ కోసం అయితే చూడొద్దు భయ్య. కొన్ని స్టోరీలకి సాడ్ ఎండింగే చాలా బెస్ట్ అనిపిస్తుంది. హ్యాపీ ఎండింగ్ కోసం అయితే చూడొద్దు. సాడ్ ఎండింగ్ కోసమే ప్రిపేర్ అయిపోండి. ప్రతి క్యారెక్టర్ కి కూడా అలాగే ఉంటుంది. అండ్ మీకు సిరీస్ కూడా చాలా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. కొత్తగా ట్విస్ట్లు గట్రా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ట్విస్ట్లు లాంటివి అయితే ఏమీ అంతగా వర్కౌట్ అవ్వవు. ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ప్రతిదీ కూడా ఎవరు చచ్చిపోతారు, ఎవరు బతుకుతాడు ఏంటి అన్నది మీకు అర్థమైపోద్ది అనమాట. అదే కొంచెం నాకు ప్రాబ్లం అనిపించింది. కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేసి ఉంటే, మిస్టరీ వేలో తీసుంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది. వీటి పరంగా అయితే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. నేనైతే ఫుల్ సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకు అంటే ఆ స్టోరీ వల్లే నేను సాటిస్ఫై అవ్వలేదు. ఉన్న గేమ్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్, ఎమోషనల్ మూమెంట్స్ పరంగా అయితే బాగుంటుంది సిరీస్ అనేది. వాటి పరంగా చూద్దాం అనుకుంటే చూడండి. స్టోరీ పరంగా కూడా పట్టించుకుంటానంటే చూడొద్దని అయితే చెప్పను నేను. చూడండి, మీకు ఏమనిపించిందో కూడా మీరు తెలుసుకోండి. నాకైతే ఓకే పర్లేదు అనిపించింది సీజన్ 2 మీద పోల్చుకుంటే. చూద్దాం అనుకుంటే చూడండి. ఈసారి ఫ్యామిలీతో కూడా చూసేచ్చు భయ్య. అడల్ట్ న్యూడిటీ లాంటివి అయితే ఏమీ లేవు. ఓకే, మీకు కనుక రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కి కౌంట్ డౌన్ సిరీస్ అండ్ కబుల్ సిరీస్ రివ్యూస్ కూడా వస్తాయి. సో ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.